నాకు పెళ్లి అయ్యింది సార్. అసలు పెళ్లికి ముందు సార్ వీళ్ళు మాకు ఏం చెప్పారంటే కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తుండే సార్ నగలు, బట్ అవన్నీ డిమాండ్ చేస్తుంటే అమౌంట్ మమ్మీ 2 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇల్లు ఇస్తా అన్నారు, 10 తులాలు బంగారం పెడతా అంటే లేదు నాకు ఇంకా ఎక్కువ బంగారం కావాలి, పెళ్లి ఖర్చులు అవి ఇవి నాకు ఇంకా 10 లక్షలు కావాలి, 15 లక్షలు కావాలి, ఇలా డిమాండ్ చేసిర్రు సార్. మా వల్ల కాదు అంటే నువ్వు ఖర్చు పెట్టి పావని, నాకైతే ఎదురు పెట్టి చేసుకుంటున్నట్టు వద్దు, పెళ్ళైనాక మొత్తం నేనే తీర్చుకుంటా అని మా హస్బెండ్ చెప్పారు సార్. సరే ఆయన మాటలు నమ్మి 30 lakhs దాకా అప్పులు చేసి, అప్పటికి మాకు బంగారం కూడా ఏం లేకుండే సార్, మొత్తం 15 తులాలు బంగారం కొన్నాము. తర్వాత పెళ్లి ఖర్చు, ఏసీ ఫంక్షన్ హాల్లో అన్ని, ఎంగేజ్మెంట్ కానీ అవన్నీ ఎప్పుడు వచ్చినా సార్ ఒక బస్ 2 cars లో వస్తారు, వాళ్ళకి చికెన్స్, మటన్స్, మందు అన్ని కావాలి, ఎవ్రీథింగ్ మొత్తం మనకి పెళ్లి టైంకి వచ్చేసరికి 30 lakhs దాకా బంగారం మొత్తం కలిపి ఖర్చులు అయిపోయినాయి సార్. అయిపోతే ఈ అబ్బాయికి అసలు పెళ్లి అయిన దగ్గర నుంచి ఈ అబ్బాయికి ఏంటయ్యా ఎందుకు ముట్టుకోవు అమ్మాయిని, ముట్టుకోవు అంటే సార్ నెత్తి మీద పెట్టుకోవద్దు అన్నారు సార్ నా ఫ్రెండ్స్ పెళ్ళాన్ని, అందుకే నేను ఇట్లా ఉన్నాను సార్ అని అదే చెప్పేసి కవర్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సార్. పోలీసులకి సార్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుండు సార్. నాకు తెలియక అడుగుతా, ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చేసి ఈయనకి ఏమన్నా ఆపుతుర్రా సార్, నాకు తెలియక అడుగుతా. అంటే ఎమ్మెల్యే పేర్లు ఎంపీల పేర్లు తీస్తాడు సార్. పోలీస్ స్టేషన్ లో పోలీసులకు అంటే సార్ నేను ఆ ఎమ్మెల్యే కాడున్నా, ఈ ఎమ్మెల్యే కాడున్నాను ఫోటోలు పెడతాడంట సార్. నాకు రేవంత్ రెడ్డి తెలుసు, నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, నువ్వు నా ఇంటికి వస్తే పోలీసులు అందరు నా వాళ్ళే, నేను చూసుకుంటా, నేను ఏదైనా చేస్తా, నన్ను బెదిరిస్తారు సార్ రోజు. మా మామయ్య సార్ నాకు అర్థం కాక అడుగుతా సార్, రేవంత్ రెడ్డి భార్యాభర్తల్ని కాపురం చేసుకోవద్దు, భార్యాభర్తలు కలిసి ఉండొద్దని చెప్తారా సార్? మధ్యలో సీఎం ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుండే సార్, ఎమ్మెల్యేలను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుంది సార్? నిజంగా ఇప్పుడు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని విడదీస్తుర్రా? నాకు ఇది తెలియాలి సార్. వీళ్ళు కావాలని వాళ్ళ పేర్లు తెస్తుర్రా? వీళ్ళందరూ ఎందుకు వస్తారు సార్ మధ్యలోకి? మళ్ళీ సార్ అయిపోయింది సరే, నేను ఇట్లా కాదు సార్, నేనేమన్నా సార్ నిన్ను నమ్ముకొని 30 lakhs నేను అప్పులు చేసుకున్నా, సో నువ్వు కట్టనన్నావు, ఇప్పుడు నన్ను వద్దంటున్నావు, నా గోల్డ్ నీ కాడ 12 తులాలు ఉంది, నా గోల్డ్ నా ముఖాన కొట్టు. నేను అడిగిన సార్, అయితే మా రూమ్ లో బీరువా లేకుండే సార్, అత్తమ్మకి ఇచ్చిన బీరువాలో పెట్టమని, అయితే నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు సార్. తిట్టింది, నోటుకు వచ్చిన మాటలు అంది ఇవ్వలేదు. నేను అన్న అత్తమ్మ నా గోల్డ్ మాకు ఇచ్చేయండి, నాకు ఇంటి మీద సార్ 6 months టైం పెట్టుకున్నాం, అప్పులు తెచ్చుకున్న కాడ ఒక్కొక్కటి ఇంటి మీదకి వచ్చి ఇస్తారా సస్తారని పీకల మీద కూర్చుర్రు సార్. నాకు ఫాదర్ లేరు సార్, బ్రదర్స్ ఎవ్వరు లేరు, నేను మా అమ్మాయి ఉంటాం సార్. ఇంటి మీదకి వచ్చి ఇస్తావా సస్తావా అని కూర్చుంటే అందరి దగ్గరికి వెళ్ళి సార్ మా బంగారం అన్ని ఇప్పించండి సార్, పోలీసుల కాడికి పోయి మా బంగారం అన్నీ ఇప్పించండి సార్, పీకల మీద ఉన్న వాళ్ళ కట్టుకుంటా చచ్చిపోవడం తప్పించి మాకేం మార్గం లేదని అడిగితే సార్ పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేస్తే అసలు బంగారమే కాదు మొత్తం నేనే పెట్టుకున్నా అని అబద్ధాలు ఆడిండంట సార్. నేను అప్పుడు ప్రూఫ్స్ అన్ని తీసుకొని వచ్చి చూపించిన, రిసిప్ట్స్ కానీ అన్ని తీసుకొచ్చి చూపించినాక ఏందయ్యా మరి బంగారం ఆ పిల్లదే కదా, నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావయ్యా అంటే, నువ్వేమనుంటే నువ్వు లాయర్తో మాట్లాడుకో, నేను రాను స్టేషన్ కి. నోట్ అంటే కాదు సార్, వీళ్ళు నమ్మకం ఇచ్చిర్రు కదా, మనకి హామీ ఇచ్చిర్రు కదా సార్, నువ్వైతే ముందు ఖర్చు పెట్టు, నాకు ఎదురుపెట్టి చేసుకుంటున్నట్టు వద్దు, ఆ రేంజ్ లో మనకి హామీ ఇచ్చేసరికి ఎంగేజ్మెంట్ కి కానీ గోల్డ్ కి కానీ అంటే అన్ని ఏసీ ఫంక్షన్ హాల్స్ లో వీళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా మంది రావడం, సో గిచ్చులు చాలా అయినాయి సార్. మనకి పెళ్లి రోజు ఒక్క ఖర్చు వీళ్ళకి అయ్యింది అంటే ఎవ్రీ ఈవెంట్ సార్ మీరు ఒక మినీ పెళ్లి లాగా అయ్యింది సార్. ఏది అయినా కూడా అది లగ్గపత్రిక కావచ్చు, ఓడిబిఎం కావచ్చు, 100 members వస్తారు సార్, దేనికి వచ్చినా వీళ్ళకి ఎవ్రీథింగ్ ఉండాలి, గ్రాండ్ గా జరగాలి ప్రతి ఈవెంట్. ఎంగేజ్మెంట్ అయినా కూడా పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్స్ పెట్టి చేయాలి వీళ్ళకి. ఇవన్నీ చేసి ఆఖరికి ఇప్పుడు గోల్డే ఒక 10 lakhs పైన ఉంటది కదా సార్, 15 తులాలు అంటే, వీటన్నిటికి ఇంత ఖర్చు పెట్టుకొని పోనీ కనీసం తర్వాత అయినా మరి మనం కోర్టులో చూసుకుందాం అయ్యా, ఏదన్నా ఇష్యూ ఉంటే నా గోల్డ్ నా ముఖాన కొడితే ఫస్ట్ నేను వెళ్ళి తెచ్చుకున్నా, కొన్ని బాకీలైనా కట్టుకుంటా కదా అంటే, ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటుండు సార్. సిఐ సార్ నిన్న సిఐ సార్ కాల్ చేసిరంట సార్ ఆయనకి, ఏందయ్యా అమ్మాయి వచ్చి బాధపడుతుంది తన గోల్డ్ అంటే తనకి అని అంటే, నాకు రేవంత్ రెడ్డి తెలుసు, నాది రిటైర్మెంట్ ఉంది, నాకు రేవంత్ రెడ్డి వస్తాడు, ఆయన వస్తాడు, ఈయన వస్తాడు అని ఆయనను బెదిరియడానికి ట్రై చేస్తుండంట సార్. సార్ ఏంది సార్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు సార్ మధ్యలోకి వస్తుండు ప్రతిసారి? ఆయన వచ్చి ఏం చేస్తున్నారు సార్? అదే ఆయన ఎందుకు వీళ్ళు యూజ్ చేసుకుంటుర్రు అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు పేర్లు చెప్పి మమ్మల్ని భయపెట్టేసి ఆడపిల్లకు అన్యాయం చేస్తా అంటే వాళ్ళు కూడా ఊరుకుంటారా సార్? మరి ఇప్పుడు వాళ్ళకి ఎంత కనెక్షన్స్ ఉన్నాయో మనకు కూడా చూపించాలి కదా సార్. ఎవరో పేర్లు చెప్పేసి నాకు అన్యాయం చేసి ఇప్పుడు నన్ను రోడ్డు మీద పెట్టి వాళ్ళ కొడుకు మొగతనం లేదు సార్. ఇప్పుడు నిజంగా ఈ రోజు వరకు నన్ను టచ్ చేయలేదు సార్. ఏ అబ్బాయి సార్ పెళ్ళైనాక ఇప్పుడు మాకు సంవత్సరం కావస్తుంది, నన్ను ఇంతవరకు ముట్టుకోలేదంటే ఏ అబ్బాయి ఉంటాడు సార్? అట్లా ఎలర్జీయా? కరెక్ట్ గా 1 week తగ్గిపోయింది సార్ నా ఎలర్జీ. మరి ఇన్ని రోజులు నన్ను ఎందుకు ఉండలేదు? పెళ్లికి ముందు ఎందుకు అట్లా బిహేవ్ చేసినావు? టచ్ చేయకుండా దూరం ఉండి ఎందుకు బిహేవ్ చేసినావు? ఫోన్ లో ఒకలాగా బయట ఒకలాగా అంటే నీకు లోపం ఉందా?
నీ లోపంని కవర్ చేసుకోనికి నా అలర్జీని నువ్వు హైలైట్ చేస్తున్నావా? హోమియోపతికి వెళ్తే సార్ ఒక కోర్స్ ఉంటదమ్మా, అది వాడితే లైఫ్ లో రాదురా అని చెప్పారు. ఎలర్జీ నీకు మళ్ళీ వస్తుంది అనే వీళ్ళు అనేది ఇప్పుడు ఉందని కాదు. సరే మరి హోమియోపతిలో వాడచ్చు కదా అంటే నేను వాడను, దానికి గవర్నమెంట్ సర్టిఫికెట్ లేదు అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తారు. మరి నాకేం న్యాయం చేస్తారు సార్? ఇప్పుడు నేను వద్దు కదా సార్, ఇప్పుడు నేను కావాలంటే నాకు నా భర్త కావాలి సార్. నా భర్త ఇప్పుడు తీసుకుపోయినా నేను పోతా, నేను రెడీగానే ఉన్నాను. నా భర్తని నన్ను ఏలుకోమని చెప్పండి. లేదు అంటారా? మరి నాకేం అన్యాయం చేస్తారు? ఇప్పుడు నాకు తీర నష్టం చేసిర్రు కదా. ఇప్పుడు నాకు ఒక పెద్ద మచ్చ పెట్టిర్రు, నా ఆరోగ్యానికి మచ్చ పెట్టిర్రు. ఇది నాకు చాలా నష్టం. మరి నాకేం కట్టిస్తారు? పోనీ నా బంగారం నాకేమిస్తారు? నాకేం న్యాయం చేస్తారు?